వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, జనరల్ గా మీ దగ్గరికి కూడా ఎంతో మంది భక్తులు వచ్చి ఉంటుంటారు. ఈ పాటికే మా మీద ఏదో ప్రయోగం జరిగింది అనిపిస్తుందండి. ఏంటో ఉన్నట్టుండి మా ఇద్దరి మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఒకవేళ కలహాలు ఉన్నట్టుండే కొట్టుకుంటున్నాము, లేదంటే పిల్లలు ఇంట్లో వాతావరణం అంతా డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది, ఎందుకు అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రయోజనం ఉండట్లేదు అని చెప్తూ ఉంటుంటారు. అసలు అలాంటి సంకేతాలు మనకి ఎందుకు వస్తాయి? నిజంగా అది వర్కౌట్ అవుతుందా? మనం ఏం చేయాలి? అప్పుడు ఏం తోచదు కదా గురుగారు, ఎవరికి కూడా బ్లాంక్ అయిపోయి ఉంటారు, నిస్సహాయ పరిస్థితిలో ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? చాలా ప్రశ్నమ్మా. మీరు అన్నట్టుగా ఇలాంటి గతంలో మనం కొన్ని వీడియోస్ చేసాం. ఈ సుమన్ టీవీలోనే కొన్ని వీడియోస్ చేసాము. అవి చాలా ట్రెండీగా అయిపోయి, అంటే కష్టం ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి నొప్పి తెలుస్తుంది. అదే ఎవరికైనా ఈ మనకు జరుగుతున్నటువంటి విషయాన్ని ఎవరికైనా షేర్ చేసుకున్నాం, ఎవరికైనా అది నాకు ఇట్లా జరుగుతుంది, నాకు ఏమవుతుందో అర్థం కావట్లేదు అనుకుంటే వాళ్ళు ఇచ్చే సలహా ఏంటంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏం లేదు, పోయి డాక్టర్ దగ్గర చూపించుకో. డాక్టర్ దగ్గరికి వెళ్తే అంత నార్మల్ వస్తుంది. అయినా మన శరీరంలో తెలియకుండానే మార్పులు వచ్చేస్తున్నాయి. తెలుసా గురుగారు, అప్పటి వరకు కూడా దేవుడిని నమ్మని వాళ్ళు కూడా వన్స్ ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ పడిన తర్వాత మీరు అన్నట్టుగా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏం తెలియట్లేదు, అంతా బానే ఉంది అన్నప్పుడు అప్పుడు గుర్తొస్తారు దేవుడు. చాలా మంచి నమ్మడం మొదలు పెడతారు గురుగారు. నిజంగా ఈ సంఘటన మీరు చెప్పినటువంటి విషయం వింటే నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడమ్మా. అతని పేరు లక్ష్మణ్. ఆ లక్ష్మణ్ ఈ స్కూటర్ మెకానిక్. అతనికి దేవుడు అంటే నమ్మకం లేదు, దయ్యం అంటే నమ్మకం లేదు, ఏదంటే నమ్మకం లేదు. ఒకానొక సందర్భంలో అతని మెకానిక్ షెడ్లో ఒక ముస్లిం అయినటువంటి వ్యక్తితో ఏదో సంఘర్షణ, యుద్ధం జరిగి, అంటే వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ లక్ష్మణ్ అనే వ్యక్తి ఆ వ్యక్తిని చాలా మట్టుకు కొట్టి, చాలా విపరీతంగా కొట్టేశాడు. కొట్టేయడం తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారంటే, అరే ఎందుకు నాయన ఆయనతో పెట్టుకున్నావు, ఆయన లేనిపోని ప్రయోగాలు చేస్తాడట, అది చేస్తాడట, ఇది చేస్తాడట, అనవసరంగా ఆయనతో పెట్టుకున్నట్టే, అవన్నీ ఏం లేవు, చల్ అవన్నీ మనకు నమ్మకమే లేవు అనుకున్నాడు ఆయన. అంటే దేవుడు నమ్మకం లేదు, దయ్యం నమ్మకం, అసలు ఆయనకి నమ్మకమే లేదు. అదే చిన్న స్కూటర్ మెకానిక్ ఆయన. అలాంటి వ్యక్తి ఒకానొక సందర్భంలో అతను కొట్టిన తర్వాత ఒక 1 month 2 months గడిచిపోయింది. చాలా చక్కగా ఒక్కసారిగా అతని మీద ప్రయోగం జరిగిందమ్మా. ఇలా ఉండే వ్యక్తి ఇలా అయిపోయాడు. ఇప్పటికీ ఉన్నాడు, ఇప్పటికీ ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలా అయిపోయాడంటే, దేవుడు దయ్యము నమ్మకం లేనటువంటి వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళ ఏమీ కావట్లేదు, అసలు ట్రీట్మెంట్కు ఏమాత్రం స్పందించడం లేదు. ఆ వ్యక్తి అలా అయిపోయేసరికి ఆశ్చర్యపోయాడు. ఎవరో ఒక గురువు గారి దగ్గర వెళ్తే ఆయన చెప్పాడట, నీ మీద ప్రయోగం జరిగిందయ్యా, నువ్వు ఎవరైనా నీ మధ్యన ఏమైనా కొట్లాట పెట్టుకున్నావా, లేదైతే ఎవరితో శత్రుత్వం పెట్టుకున్నావా, లేదంటే నీ గిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారని అడిగితే, అప్పుడు జరిగిన సంగతి ఇలా ఒక వ్యక్తిని నేను కొట్టానండి, ఆ వ్యక్తి నా దగ్గరికి డబ్బులు ఏదో ఇబ్బంది పెట్టాడు, అందుకే కొట్టాను అని చెప్పేసి అంటే, ఆ వ్యక్తి నీ మీద ప్రయోగం చేశాడయ్యా, ఫస్ట్ ప్రయోగం చేయించుకో అని చెప్పేసి అన్నట్టు. అదేంటి గురు, నాకు నమ్మకం లేదు కదా. అప్పటికి ఇప్పటికి నీ శరీరంలో ఏం మార్పు వచ్చింది? నేను అప్పుడు చాలా బలంగా ఉండేవాడిని గురుగారు. ఈ మధ్యకాలంలో నేను ఏదైనా లేపుదామన్నా కూడా నా ఒంట్లో శక్తి సరిపోవట్లేదు. నాకు సూదులతో గుచ్చినట్టుగా ఉంటుంది, లేదా నాకు పడుకున్నప్పుడు పిచ్చి పిచ్చి కలలు పడుతున్నాయి. లేదు అని అంటే గనక నా శరీరం అస్సలు ఒక దగ్గర నిలబడడం లేదు, లేదా నేను ఒకరి దగ్గర కూర్చుంటాను, నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అని ఇలా కొన్ని సంగతి. మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు తెలియట్లేదు. దాన్నే క్షుద్ర ప్రయోగము అని అంటాము. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఏం చేస్తున్నామో అర్థం కానటువంటి సందర్భాల్లో మన మీద ఏదో ప్రయోగం జరిగింది అని అర్థం చేసుకోవాలి. సూచనలు అన్నారు కదా మీరు. ఎవరైతే తనలో తాను మాట్లాడుకుంటాడో, ఎవరైతే చీకటి ప్రదేశంలో ఎక్కువగా కూర్చుంటాడో, లేదా ఊరికి ములుగుతూ ఉంటాడో, అంటే ఊరికి తనలో తాను మాట్లాడుకోవడం, ఒక మూలను కూర్చోవడము, లేదంటే ఏదంటే అది తనలో తాను అనుకోవడము, అలా చేసుకోవడం ద్వారా. అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమికి ఒక నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తి అబ్నార్మల్గా బిహేవ్ చేయడము, అలాగే ఊరికే తల్లిదండ్రులను చూస్తే కోపం రావడము, ఈర్ష్యపడము, ద్వేషం పడము, కొట్టడము, ఇలాంటివి చేయడం ద్వారా. భార్యాభర్తల మధ్య అన్నాం అనుకోండి, ఒక పరస్త్రీ వ్యామోహంలో పడిపోయాడు, ఇన్ని రోజులు నాతో ప్రేమగా ఉన్నాడండి, పరస్త్రీ వ్యామోహంలో పడిపోయాడు, ఏం మందు పెట్టిందో తెలియదు, ఏం మాయ చేసిందో తెలియదు అని మాట వరుసకు అంటుంటాం. మాయ చేసిందో తెలియదు, మందు పెట్టిందో తెలియదు అని అంటుంటాం. అలాంటి ఏదైనా ఈ సంఘటనలు జరిగినప్పుడు మనతో చాలా ప్రేమగా ఉన్నాడు, ఆ ప్రేమ కాస్త తగ్గిపోయి మన మీద ద్వేషం పెరిగిపోయింది అని అనుకునేటటువంటి వారు, ఇలా ఒకటి కాదు రెండుగా అనేక సంఘటనలు ఉన్నాయి. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇదిగో అతని మీద ఏదో ఒక దుష్ప్రభావం జరిగింది, తద్వారా ఆ వ్యక్తి ఆ రకంగా మారిపోయాడు అని మనం అంచనా వేసుకోవాలి. దానికి అంచనాకు
దానికి అనేక మార్గాలు ఉన్నాయి. అట్లా తెలుసుకోవచ్చు కొన్ని. క్షుద్ర ప్రయోగం ఉంటుంది, మంత్ర ప్రయోగం ఉంటుంది, తర్వాత చూర్ణ ప్రయోగం అంటే మందులు, మాకులు పెట్టినటువంటి ప్రయోగం ఉంటుంది. అలాగే వశీకరణ ప్రయోగం ఉంటుంది. ఇలాంటి ప్రయోగాలు చేసుకోవడం వల్ల ఒక మనిషి తన జీవితంలో నుంచి దూరమైపోవడం కావచ్చు, లేదా మన దగ్గరే ఉంటూ మనల్ని ఒక శత్రువుగా చూడవచ్చు, లేదా మన దగ్గరనే ఉండి మనతో ఎప్పుడు కూడా చీటికి మాటికి గొడవలు పడుతుండవచ్చు, లేదా మనకు ఊరికి కొట్టడం కానివ్వండి, తిట్టడం కానివ్వండి, కోపగించుకోవడం కానివ్వండి, లేదా రాత్రుల పూట తానులో తాను మాట్లాడుకోవడం, లేదా పిచ్చి పట్టినట్టుగా చేయడము, ఇలాంటివన్నీ జరిగేటటువంటి సంఘటనలు ఇదిగో ఈ రకమైనటువంటి విధానానికి దారి చూపిస్తుంది. అంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అబ్నార్మల్గా ఎప్పుడైతే బిహేవ్ చేస్తాడో, లేదా ఎప్పుడు చూడనటువంటి వ్యక్తిలో ఒక కొత్త కోణాన్ని చూస్తామో, ఆ కోణం పేరే క్షుద్ర ప్రయోగము లేదా మంత్ర ప్రయోగము అని అర్థం. ఎలా గురుగారు బయటపడడం? దానికి అనేక మార్గాలు ఉన్నాయమ్మా. దాని గురించి ఒక క్షేత్రం గురించి చెప్తాను. నిజంగా ఆ క్షేత్రంలో అడుగు పెడితే చాలు సగం దారిద్ర్యం తొలగిపోతుంది. అంటే అది ఇప్పటికి వరకు ఎవరికీ తెలీదు. అక్కడ అసలు జన సంచారమే లేదు. ఎవరు కూడా దాని గురించి ఈ మధ్య కాలంలో నేను వెళ్ళినప్పుడు మాత్రం గుర్తించాను. నేను ఈ మధ్య కాలం ధర్మపురి క్షేత్రానికి వెళ్ళాడు. ధర్మపురి క్షేత్రానికి వెళ్ళి అక్కడ లక్ష్మీనరసింహ స్వామి యొక్క పూజ చేసుకొని, అభిషేకం చేసుకొని తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో నాకు ఒక ఆశ్రమం కనిపించింది. చూస్తే 3 ఎకరాల పొలం అది. అంటే 3 ఎకరాల ల్యాండ్. 3 ఎకరాల పొలము, అక్కడ ఆశ్రమం రాసి ఉంది. అసలు జనసంచారమే లేదు, ఏమీ లేదు. సరే ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి లోపలికి వెళ్ళా. అక్కడ ఒక చిన్న ఇళ్లలో ఒక దంపతులు ఉన్నారు. ఇద్దరు భార్య భర్త, ఒక కొడుకు కూతురు, ఏదో ఒక దంపతులు, ఒక 4-5 ఉన్నారు. అక్కడికి వెళ్ళి చూశాను. అక్కడ చూస్తే కనుక ఒక ఆంజనేయ స్వామి క్షేత్రం అది. ఆ ఆంజనేయ స్వామి క్షేత్రము చిన్న టెంపుల్, పెద్ద మనం అనుకున్నంత పెద్ద ఆశ్రమం ఉంటే ఏదో ఊహించుకునేటటువంటి చిన్న టెంపుల్. ఆ చిన్న టెంపుల్లో బుచ్చి ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి చూస్తే ఎంత ముద్దుగా ఉన్నాడంటే, అబ్బా చూస్తే అబ్బా ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి అన్నట్టుగా ఉన్నాడు. చక్కగా ఆంజనేయ స్వామి చూశాను, కొంతసేపు చూశాను, చాలా బాగా అనిపించింది. అక్కడికి వెళ్ళి అడిగా, ఏంటంటే ఇక్కడ ఎవరు జనసంచారం లేదు అంటే, ఈ చాలామందికి దుష్టశక్తులు ఉన్నటువంటి వారు ఇక్కడికి వచ్చేసేసి తమ యొక్క పీడను తొలగించుకుంటారయ్యా, అందుకే ఇక్కడ చాలా మటుకు ఎవరు రావట్లేదు అని అన్నాడు. అదేంటది మనము ఏదైనా బాధపడుతున్నామంటే భగవంతుని దగ్గరికి వెళ్ళి మనం దుష్టశక్తిని దూరం చేసుకుంటాము అంటే అదొక పాజిటివ్ ఎనర్జీ కదా. చాలామంది అనుమానపడుతున్నారు. నిజంగా చెప్తున్నాను, మీరు మంచి కోసమైనా సరే, లేదా మీ మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగిందైనా అన్నా సరే, ఒక్కసారి ఆ క్షేత్రంలో అడుగు పెడితే గనక మీకున్నటువంటి దుష్ట శక్తులను పూర్తిగా ఒక్క గదతో కొడితే ఎంత దూరం పడతాడో ఆ వ్యక్తి, అంత దూరం పడతారండి. అంటే ఆ దుష్ట శక్తులను అట్లా లాగేస్తాడు భగవంతుడు. ఆ క్షేత్రంలో ఆయన ముందర కూర్చుండి, నిజంగా దుష్టశక్తి ప్రభావం ఉంటే ఆ క్షేత్రంలో అడుగు పెట్టలేడు. చాలా మట్టుకు నేను గమనించి, ఆయన వీడియోలు కూడా చూపించాడు. ఎవరైనా ప్రయోగం చేస్తున్నప్పుడు ఆ ఆలయంలో ఇట్లా అడుగు పెడితేనట కాళ్ళల్లో మంటలు, ఇట్లా మంటలు చెలరేగిపోయి ఆ గుడిలో అడుగు పెట్టలేకపోదు. మంటలు అంటే నిజంగా మంటలు కాదు, కానీ ఆ గుడిలో కాలంతా మంటలు ఎక్కిపోవడము, అసలు అక్కడ అడుగు పెడితే మొత్తం శరీరం అంతా కూడా వేడెక్కిపోవడము, సూదులతో గుచ్చడం శరీరం అంతా, 1000 సూదులు ఒక్కసారిగా శరీరంలో గుచ్చడం ఎంత మంటలు వేస్తుందో అలా మంటలు రేయడము, ఇలాంటివి జరిగేవట. అయితే అక్కడ జరిగినటువంటి సంఘటనలు నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయన చూపినటువంటి వీడియోలు, అంటే ఫోన్లో ఉంటాయి కదా వీడియోలు, తీసిన వీడియోలు కానివ్వండి, అక్కడ చేసినటువంటి విధానాలు కానివ్వండి, నిజంగా మీకు నిజంగా ఎవరైనా ఏదైనా చెడు ప్రభావంతో బాధపడుతున్న, బ్లాక్ మ్యాజిక్ కానివ్వండి, లేదంటే ఏదైనా చేశారు అనుకునేటటువంటి విధానం ఏదైనా ఉంటే, నిజంగా ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ అడుగు పెడితే అదంతా కూడా లాగేసి మీరు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా బయట అడుగు పెట్టగలుగుతారు. అంత మహాక్షేత్రం అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, కలియుగ బ్రహ్మ ఆంజనేయ స్వామి. నిజంగా అతన్ని చూస్తేనే చాలా పవర్ఫుల్ అమ్మా. నిజంగా ఆ క్షేత్రంలో అడుగు పెడితే చూడ్డానికి ఆలయం చిన్నగా ఉన్న శక్తి మాత్రం భారీగా ఉంది. అంటే అక్కడ ఎందుకు అంత శక్తి అని ఎంక్వైరీ చేస్తే, ధర్మపురి క్షేత్రం పక్కనే, అంటే దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ధర్మపురి క్షేత్రం. ఆ క్షేత్రానికి ఆంజనేయ స్వామి వెళ్ళినప్పుడట ఆయన కౌపీలికం, అంటే ఆయన శరీరం మీద ఉన్నటువంటి ఒక బట్ట, చిన్న బట్ట ఆ ప్రదేశంలో పడిందట. ఆ పడినటువంటి ప్రదేశానికి అంత శక్తి ప్రాధాన్యత వచ్చిందట. అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట, ఆ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించడానికి వచ్చినట్టు ఆంజనేయ స్వామి వాయువేగంతో వచ్చినప్పుడు ఆయన శరీరం మీద ఉన్నటువంటి కౌపీలికం ఒకటి, అంటే ఒక వస్త్రం, ఏదో చిన్న వస్త్రం అక్కడ పడడం కారణం చేత
ఆ యొక్క క్షేత్రానికి అక్కడ ఉన్నటువంటి స్థలానికి అంత ప్రాముఖ్యత వచ్చిందట. అంటే ఒక ఆంజనేయ స్వామి యొక్క ఒక చిన్న వస్త్రం పడితేనే అంత మహిమ వచ్చినప్పుడు ఆ క్షేత్రానికి, అక్కడ నిజంగా ఎవరికైనా ఏదైనా జరిగితే, ఎవరికైనా దానితోని బాధపడితే నెగెటివ్ ఎనర్జీతో ఆ క్షేత్రానికి వెళితే, నిజంగా చెప్తున్నానమ్మా, అక్కడి నుంచి మళ్ళీ సంపూర్ణ ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే ఆ దుష్ట శక్తిని అంతటిని తీసుకుంటాడు. మనందరికీ తెలుసు ఆంజనేయ స్వామి పేరు చెప్తే భూత, ప్రేత, పిశాచాలు కూడా భయపడతాయి అని చెప్పి. అందుకే ఆ క్షేత్రము చాలా పరమపవిత్రం. కేవలం దీనికోసమనే కాదు, సంతానం లేకపోయినా, ఆరోగ్యం బాగా లేకపోయినా, నీ జీవితంలో ఉద్యోగం రాకపోయినా, నీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నా, అలాంటివి ఏవైనా ఉన్నా గానీ ఆ క్షేత్రానికి వెళ్ళి వస్తే నిజంగా ఆ క్షేత్ర మహిమ వల్ల ఆంజనేయ స్వామి వారి యొక్క చల్లని చూపు పడిందంటే చాలమ్మ, నిజంగా ఆ క్షేత్రము ఆ కష్టాన్ని దూరం చేసేటటువంటి క్షేత్రం చెప్పవచ్చు. అందుకని అక్కడ వెళ్ళాలి అంటే ఒక అమావాస్య రోజు వెళ్ళాలి. నేను ఎవ్రీ అమావాస్యకు అక్కడికి వెళ్ళడం ప్రారంభం చేశానమ్మా. నిజంగా అమావాస్య రోజున వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఆయన చూయించేటటువంటి మెరాకిల్స్ అంతా ఇంత కాదు. మన కంటితో చూస్తే నమ్మలేం కూడా. అంతటి విశేషాలు అక్కడ ఆ క్షేత్రంలో అంటే ఆశ్రమంలో ఉన్నాయి. అవి సామాన్యమైనటువంటి మానవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనిపించవు. ఎందుకు అనంటే గనక ఆ శక్తిని చూడాలంటే నిజంగా మనలో శక్తి చైతన్యం ఉండాలి. మనలో భగవత్ తత్వం ఉండాలి. అందులో భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే ఆయన శక్తులు ఇలా అర్థమైపోతాయి. నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవాలంటే ఆ క్షేత్రం. నేను ఎవ్రీ అమావాస్యకు వెళతానమ్మా. ఎవరైనా గనక నాతో రావాలి అనుకుంటే అమావాస్య వచ్చిందంటే నాకు ఫోన్ చేయండి, నాతో పాటుగా రండి, ఆ క్షేత్రాన్ని తీసుకుని వెళ్తా. మీకు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందంటే మీ చేతులు అక్కడ ఎలా ఉంటుందో తెలుసా, అక్కడ కొబ్బరి చెట్లు ఉంటాయని, ఒక కొబ్బరికాయ ఉంటుంది. ఆ కొబ్బరికాయలో ముందర ఆ కొబ్బరికాయను పెట్టేసి ఆయనలో ఉన్నటువంటి దుష్ట శక్తిని అంతటిని లాగేసి ఆ కొబ్బరికాయలో పెట్టి అతని చేతికే ఇస్తాము. ఆ కొబ్బరికాయలో అతని మీద ఉన్నటువంటి ఆవహించినటువంటి శక్తి ఆ కొబ్బరికాయలో వెళ్ళిపోయి ఆ కొబ్బరికాయల చేతిలో పట్టుకుంటే కదులుతుంది కొబ్బరికాయ. మీరు మీరు ఇది ఎప్పుడైనా సరే, మీరు ఎప్పుడైనా వచ్చినా కూడా చూపిస్తాం. ఆ కొబ్బరికాయ ఇట్లా కాలు ఇట్లా చేతిలో పట్టుకుంటే ఆటోమేటిక్గా కదిలిపోతుంది. అంటే దాంట్లో దుష్ట శక్తి ప్రవేశం చేసింది అని అర్థము. ఇది నమ్మడానికి అతీతంగా ఉన్న ఇవి జరిగినటువంటి సంఘటనలు. ఇప్పటికీ కూడా మీ ఎవ్వరి శరీరం మీద అయినా సరే ఏదైనా దుష్ట శక్తి ప్రయోగం ఉంది అంటే మీ కళ్ళ అంటే మీకు తెలుస్తుంది. మీ శరీర నరనరాల నుండి ఇలా లాగేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది మనిషికి అర్థమవుతుంది. నేను నా కళ్ళారా చూసినటువంటి దాఖలాలు ఉన్నాయి. నేను ఏది అసలు నిజంగా ప్రూఫ్ లేకుంటే నమ్మను. కానీ నేను కంటితో చూశాను కాబట్టి ఆ క్షేత్రంలో అలాంటి విద్యలు ఉన్నాయి. ఆ విద్యలు గనక నిజంగా అక్కడ మనము ఆచరిస్తే, అక్కడ ఎవరు ఏదైనా ఇలాంటి ప్రయోగం జరిగితే ఉంటే గనక నిజంగా అమావాస్యకు నేను వెళ్తాను. నాతో రండి, మీకు అక్కడ చూపిస్తాను నేను. ఏ ఊరో గురుగారు? అది మనకు జగిత్యాల నుండి ఒక 20 కిలోమీటర్ల దూరం, అంటే ధర్మపురి క్షేత్రానికి యువతలనే ఒక 10 కిలోమీటర్ యువతలు ఉంటుంది. ఆ ఊరి పేరు ఏదో ఉందమ్మా, నాకు అంత ఐడియా లేదు. అంటే జగిత్యాల నుంచి ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిజంగా ఆ క్షేత్రం అంత విశేషమైనదమ్మా. చాలా సంతోషం గురుగారు. చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో. ధన్యవాదాలు. శ్రీమాన్.